విశాఖలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. భర్త ఫోన్ వీడియోలకి బానిసగా మారి ఆ వీడియోల్లో ఉన్నట్టు చేయాలని సైకోలో ప్రవర్తించాడు. భర్త వేధింపులను భార్య మరికొద్ది రోజులు భరించింది. ఈ మధ్యకాలంలో భర్త వికృత శాస్త్రాలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. సరిగ్గా 11 నెలల క్రిందట నాగేంద్రబాబుని బాధితురాలు పెళ్లి చేసుకుంది. నాగేంద్రకు నరాల బలహీనత ఉండటంతో పెళ్లైన నెల రోజుల నుంచి టాబ్లెట్లు వాడుతున్నారు. మొదట్లో ప్రోటీన్, విటమిన్ టాబ్లెట్లని చెప్పుకొచ్చిన నాగేంద్ర భార్యకు నెలసరి రోజుల్లో కూడా భర్త వదలలేదని బంధువులు వెల్లడించారు. పోర్న్ వీడియోలు చూసి అడిక్ట్ అయిన భర్త పోర్న్ వీడియోస్లో ఉన్న విధంగా శృంగారం చేయాలని భార్యను తీవ్ర ఒత్తిడికి గురిచేసేవాడని బంధువులు చెప్పుకొచ్చారు. భర్త వికృత శాస్త్రాలకు ఒత్తిడికి గురై నరకయాతన అనుభవించిన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అత్తింటి వారే తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపించింది.